చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. Okay. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. చాలా సందర్భాల్లో మనం ఇలాంటి కేసులు చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. వివాహిత స్త్రీ కారణాలు ఏదైనా వివాహ బంధానికి అంతరాయం కలిగినప్పుడు చేసే ఫిర్యాదు, నా నగల్ని భర్త దగ్గర అత్తమామ దగ్గర దాచాము, వాళ్ళు ఇప్పుడు ఇవ్వడం లేదు అంటూ పోలీస్ స్టేషన్కి వెళ్తుంటారు. కొన్ని కోర్టుల దాకా కూడా కేసులు వెళ్తూ ఉంటాయి. అత్తమామ కానీ భర్త కానీ అంటాడు, మాకు ఇవ్వనే లేదు, ఆ నగలు మా దగ్గర లేనే లేవు, ఇచ్చినట్టు ఏమైనా ప్రూఫ్ ఉందా అని అంటుంటారు. ఏం చేయాలి మరి ఇలాంటి పరిస్థితుల్లో? సరిగ్గా ఇలాంటి సమస్య కేరళ హైకోర్టు ముందుకు వచ్చింది. కేసు ఏంటంటే, ఒక వివాహిత మహిళ పెళ్ళైన కొద్ది రోజులకే భర్త చనిపోయాడు. సో వివాహమైన వెంటనే ఆమె తన నగల్ని పెళ్ళి సమయంలో ఆమెకు వచ్చిన నగల్ని అత్త దగ్గర దాచిపెట్టింది. సహజంగా అన్నింట్లోనే జరుగుతుంది. సో కోడలైనా అత్తకి ఇస్తుంది, లేదా అత్త అయినా అడుగుతుంది, సేఫ్గా ఉంటుంది బిడ్డ, ఇవన్నీ నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తాను కదా అంటారు. సో ఆ తర్వాత ఇప్పుడు భర్త చనిపోయాక తన నగలు తనకు ఇవ్వమని అడిగితే అత్త మామల ఆన్సర్ ఏంటంటే, మా దగ్గర లేవు, మీరు నాకు ఇవ్వలేదు, ఇచ్చినట్టు ప్రూఫ్ ఏంటి అని. ఈ ఇష్యూ ఫ్యామిలీ కోర్టు దాకా పోయింది. ఫ్యామిలీ కోర్టు ఆ అమ్మాయి, భర్త చనిపోయిన అమ్మాయికి నగలు రిటర్న్ ఇవ్వండి అని అత్తవారింటిని అత్తను ఆదేశించారు. దీనిపైన ఆ అత్త హైకోర్టుకి వెళ్ళింది. సో హైకోర్టులో అత్త తరఫున లాయర్లు వాదించింది ఏంటంటే, అత్తవారింట్లో దాచినట్లు ప్రూఫ్ ఉందా, ఏదైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా, దాచినట్లు ఏమైనా ఎవిడెన్స్ ఉందా అని అడిగారు. కేరళ హైకోర్టు ఆసక్తికరమైన తీర్పు చెప్పింది. తీర్పు లాలో మాత్రమే చూడకూడదు, సొసైటీలో కూడా చూసి తీర్పు చెప్పింది. సాధారణంగా లా ప్రకారం అయితే ఇచ్చాను అంటే సరిపోదు కదా, ఇచ్చినట్టు ఎవిడెన్స్ ఉండాలి కదా, ఇచ్చినట్టు రిసిప్ట్ ఉండాలి, లేదంటే ఇచ్చినట్టు ఎవరైనా సాక్షులు ఉండాలి. కానీ కేరళ హైకోర్టు అన్నది ఏంటంటే, మన దేశంలో కుటుంబ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో ఒకసారి ఆలోచించండి. ఏ కుటుంబంలోనైనా అందులో పెళ్ళైన మొదట్లో భర్త దగ్గర అత్తమామల దగ్గర నగలు, బంగారం నగలు దాచే సమయంలో రిసిప్ట్ అడగగలుగుతుందా? ఏ కోడలైనా అడగగలుగుతుందా? సాక్ష్యాలు పెట్టుకోగలుగుతుందా? అసలు ఎప్పుడూ పెట్టుకోదు. అందులో పెళ్ళైన మొదట్లో అసలే పెట్టుకోలేదు. సో ఆ అత్తవారింటి కుటుంబం పైన ఆమెకు అనుమానం కూడా రాదు. భవిష్యత్తులో ఏదో లీగల్ డిస్ప్యూట్ వస్తుంది, భవిష్యత్తులో మా పెళ్ళి చెదిరిపోతుందనో, భర్తతో విడాకులు అవుతుందనో, భర్త చనిపోతాడనో, అత్తమామలతో గొడవలు అవుతాయనో ఊహించి ముందుగానే పకడ్బందీగా సాక్ష్యాధారాలు పెట్టుకుంటారా? ఇది కేరళ హైకోర్టు అడిగిన ప్రశ్న. అందువల్ల క్రిమినల్ లాలో మీకు ప్రూఫ్ బియాండ్ రీజనబుల్ డౌట్, ఎలాంటి అనుమానం లేకుండా రుజువు ఉండాలి, సాక్ష్యాధారాలు ఉండాలి. క్రిమినల్ లాలో ఏమో మోసం చేశాడు, నాకు నేరం చేశాడని ఆరోపిస్తే ఆ నేరానికి కావాల్సిన రుజువులు, సాక్ష్యాధారాలు ప్రొడ్యూస్ కావాలి కోర్టు ముందు. నేరం చేశారంటే సరిపోదు. అందువల్ల బియాండ్ రీజనబుల్ డౌట్, ఎందుకంటే మన న్యాయశాస్త్ర రూల్ ఏంటంటే 100 మంది దోషులు తప్పించుకున్నా దానికన్నా ప్రమాదకరం ఏంటంటే ఒక నిజాయితీ పరులకు శిక్ష పడడం. అందువల్ల క్రిమినల్ లాలో ప్రూఫ్ బియాండ్ రీజనబుల్ డౌట్ అనేది ప్రిన్సిపల్. కానీ ఇలాంటి సందర్భాల్లో మనం వీ హ్యావ్ టు అప్లై ద సొసైటల్ నామ్స్. ఏంటి సమాజంలో ఏ రకంగా ఉంటుంది? పెళ్ళైన మహిళ ప్రూఫ్ చూపెట్టమంటే అత్తవారింట్లో దాచిన నగల గురించి అసలు ఏదైనా పాసిబుల్ అయింది, ఎక్కడైనా చూపెట్టగలుగుతుందా? ఏ మహిళ అయినా తన అత్తగారింటి దగ్గర రిసిప్ట్లు అడగగలుగుతుందా? సాక్ష్యాలను ముందు పెట్టుకొనే నగలిస్తుందా? చాలా సందర్భాలు ఇస్తుంటారు, తీసుకుంటారు. ఏదైనా ఫంక్షన్ అయితే తీసుకొని మళ్ళీ పెట్టుకున్న తర్వాత ఫంక్షన్ అయిపోయాక తీసి అత్త దాయండి, మామ దాయండి, లేదా భర్త దాయండి అని అడుగుతారు. కొన్ని కుటుంబాల్లో మాత్రమే ఆ అటానమీ ఉంటుంది, తానే దాచుకుంటుంది. ఎక్కువ కుటుంబాల్లో ఉండదు.
జాయింట్ ఫ్యామిలీ అయితే లాకర్ ఒక్కటే ఉంటుంది. సో మామ చేతిలో పెట్టి లాకర్లో పెట్టండి మామయ్య అంటారు, లేదా అత్త చేతిలో పెట్టి దాయండి మామ అత్తమ్మ అంటున్నారు. కానీ భవిష్యత్తులో కేసు వస్తుందేమో, నేను జాగ్రత్తగా ఉండాలి ఏ స్త్రీ అనుకోదు. అనుకుంటే ఆ కుటుంబ సంబంధాలు దెబ్బతింటాయి. ఏం మమ్మల్ని నమ్మరా, రిసిప్ట్ అడుగుతావా అంటారు. అది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. హైకోర్టు అదే అన్నది. ఇక్కడ చూడాల్సింది ప్రాబబిలిటీ ఏంటి, ప్రాగ్మాటిక్గా చూడాలి. దీన్ని కాస్తంత హేతుబద్ధంగా చూడాలి, కాస్తంత తార్కికంగా చూడాలి, ప్రాగ్మాటిక్ వ్యూ ఉండాలి. స్ట్రిక్ట్ క్రిమినల్ లా అప్లై చేసినట్లు ఎవిడెన్స్ ఉందా, రిసిప్ట్ ఉందా, నువ్వు అత్తకి ఇచ్చిన అంటున్నావు కదా, నేను ఏం ప్రూఫ్ ఉంది అని అడగరాదు. ప్రాబబిలిటీస్ను ఆధారంగా చేసుకొని ఇతర రకాల అంశాలను పరిగణలోకి తీసుకొని కేసును పరిష్కరించాలి. ఇది కోర్టు చెప్పినటువంటి తీర్పు. కోర్టు ఏమన్నది అంటే, బిల్లులు, కొన్ని ఫోటోగ్రాఫ్లు, ఇలా వివిధ రకాల ప్రాబబిలిటీస్ను పరిగణలోకి తీసుకొని ఆ భర్త చనిపోయిన మహిళకు నగలు తిరిగి ఇవ్వాలి అంటూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కూడా ధృవీకరించింది. అందువల్ల లా డజంట్ టేక్ ప్లేస్ ఇన్ ఎ సోషల్ వ్యాక్యూమ్. చట్టము అనేది ఒక సామాజిక కోణములోనే దాన్ని మనము విశ్లేషించాలి. చట్టము అంటే న్యాయము చేయడం అనేది ఇక్కడ ముఖ్యం. న్యాయం చేయడం అనేది ముఖ్యం. సాంకేతికపరమైన యాంత్రికమైన అంశాలకు మాత్రమే పరిమితమైతే డెలివరీ ఆఫ్ జస్టిస్ సాధ్యం కాదు. ఎందుకంటే రాజ్యాంగము, చట్టము ఒక లివింగ్ డాక్యుమెంట్. అదొక కాన్స్టిట్యూషన్ అయినా, లా అయినా, ఇట్ ఈస్ నాట్ ఎ రిజిడ్ డాక్యుమెంట్, ఇట్ ఈస్ ఎ లివింగ్ డాక్యుమెంట్. దాన్ని క్రియేటివ్గా అర్థం చేసుకోగలగాలి. బేసిస్ ఏంటి, హౌ డు యూ డూ మ్యాక్సిమం జస్టిస్, సంపూర్ణ న్యాయం, పూర్తి న్యాయం ఎలా చేయగలవు. ఆ న్యాయము చేయడం అనే లక్ష్యంతో జస్టిస్ అనే కోణంతో లాను చూడాలి. అందుకే దీన్ని లా అండ్ జస్టిస్ అంటారు. లా అని మాత్రమే అన్నారు. లీగల్ కోణం ఒక్కటే సరిపోదు, న్యాయ కోణము, చట్టం కోణం మాత్రమే కాదు, న్యాయ కోణం కూడా చూడాలి. సరిగ్గా కేరళ హైకోర్టు అదే చేసింది. దుర్వినియోగం చేసేవారు ఉంటారు కదా అని ఎవరికైనా అనిపించవచ్చు. ఆ మాటకైతే ఏ చట్టానైనా దుర్వినియోగం చేసేవారు ఉంటారు. దుర్వినియోగాన్ని చూస్తే నివారించడం అది వేరే అంశం. అందుకే ప్రతి కేసులోనూ కోడలు ఏం చెప్పితే అత్తవారిపైన ఆదేశించాలని కోర్టు చెప్పలేదు. కోర్టు ఏమన్నది, స్ట్రిక్ట్ ప్రూఫ్ బియాండ్ రీజనబుల్ డౌట్. అంటే ఏ రకమైన అనుమానము లేకుండా ఖచ్చితమైన ఆధారాలే ఉండాలి అని అడగలేము. స్ట్రిక్ట్ ప్రూఫ్ బియాండ్ రీజనబుల్ డౌట్ అంటే ఏంటి, ఇచ్చినప్పుడు ఒక ప్రామిసరీ నోట్ పైన, స్టాంప్ పేపర్ పైన రాయించుకోవడం, మా కోడల దగ్గర మేము ఈ నగలు తీసుకుంటున్నాము అని. ఇది సాధ్యమా? ఓ రిసిప్ట్ తీసుకోవడం స్టాంప్ పేపర్ మీద రెవెన్యూ స్టాంప్ పెట్టి సాధ్యం కాదు కదా. లేదా ఒక నలుగురిని ఇంటి పక్క వాళ్ళను ఆళ్ళని సాక్షులుగా పిలిచి, ఇంకా చూడు మా అత్త దగ్గర దాస్తున్న నగలు, మీరే సాక్షులు సంతకం పెట్టుకోవడం, ఇది స్ట్రిక్ట్ ప్రూఫ్ అంటారు. అదే సమయంలో కోడలు అంటోంది కదా నగలు ఇచ్చేయండి అని ఆదేశించితే కొన్ని సందర్భాల్లో మిస్యూజ్ ఆఫ్ లా కూడా జరగచ్చు. అందుకే ఏమన్నది, ప్రాగ్మాటిక్గా చూడాలి, హేతుబద్ధంగా చూడాలి, ఇతర అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ప్రాబబిలిటీస్ను, థియరీ ఆఫ్ ప్రాబబిలిటీని దృష్టిలో పెట్టుకొని బహుశా ఇది జరిగి ఉంటుంది అని కంక్లూజన్కు రావాలి అన్నది హైకోర్టు ఇచ్చిన తీర్పు సారాంశం.